నవదుర్గా టీవీ ప్రేక్షకులకు విశ్వావసు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు తెలుగు సంవత్సరాలు 60. ఈ 60లో విశ్వావసు నామ సంవత్సరం 39వది. ఈ విశ్వావసు నామ సంవత్సరం 1905 సంవత్సరంలో వచ్చింది. తర్వాత 1965 సంవత్సరంలో వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 2025 సంవత్సరంలో వచ్చింది. ఆ తరువాత 2085 సంవత్సరంలో వస్తుంది. అంటే ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి విశ్వావసు నామ సంవత్సరం వస్తుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరం అందరికీ శుభం కలగాలని దీని అర్థం. అంటే విశ్వాసంగా ఉంటారని ఈ సంవత్సరం మొత్తం దీని అర్థం అన్నమాట. శ్రీ అంటే శుభం, అభివృద్ధి, ఐశ్వర్యం ఇవన్నీ ఈ సంవత్సరంలో జరుగుతాయన్నమాట. ఈ సంవత్సరం ప్రాముఖ్యత అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది, ఐశ్వర్యం ఎక్కువగా ఉంటుంది, ఆత్మీయతలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ సంవత్సరం అందరికీ బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఇదే చెప్పారు. కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. అంతేకాకుండా నేను ఆర్టిస్ట్ అని మీ అందరికీ తెలుసు. ప్రస్తుతానికి నేను చేస్తున్న ప్రాజెక్టులు ఏంటంటే మా టీవీలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. అదే కాకుండా జీ తెలుగులో కలవారి కోడలు కనక మహాలక్ష్మి ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇవి కాకుండా ఈటీవీలో కొత్త ప్రాజెక్టులో 2 కమిట్ అయ్యానండి. ఒకటి 1000 శుభములు కలుగు నీకు, ఈ ప్రాజెక్టు ఈటీవీ ప్రాజెక్టు. దీనిలో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అండి, నెగిటివ్ క్యారెక్టరు. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్లకి ఫాదర్ క్యారెక్టరు చాలా బాగుంటుంది. అదే కాకుండా ఇంకొకటి యశోద అని చెప్పని అది కూడా ఈటీవీ ప్రాజెక్ట్ అండి. దానిలో హీరో ఫాదర్గా చేస్తున్నాను. అది కూడా చాలా మంచి క్యారెక్టరు, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. చాలా మంచి క్యారెక్టర్లు. ఇవన్నీ చూసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవదుర్గా ఛానల్ను కూడా మీరందరూ ఆదరించాలి. మీ అందరి దయ వల్ల ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలంటే మీ అందరి ఆదరాభిమానాలు ఎక్కువగా ఉండాలి. కాబట్టి మీరందరూ ఆదరాభిమానాలు ఎక్కువ చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నవదుర్గా ఛానల్ మానిటేషన్ అయిపోయింది. మీరందరూ ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు.
ఇంకా మంచి మంచి కంటెంట్లు మీకు అందిస్తూ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి మీకు ఇస్తానని చెప్పని నేను మీకు నమ్మకాన్ని కలిగిస్తున్నాను. ఆ తరువాత మీరందరూ ఎలాంటి కంటెంట్లు మీకు బాగా ఇష్టంగా ఉంటాయో అలాంటి కంటెంట్లు మాకు కావాలని చెప్పని మీరు కింద కొన్ని మెసేజ్ల రూపంలో పెట్టారంటే అలాంటి కంటెంట్లు నేను చేసి మీకు అందించడానికి ట్రై చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు అందరూ అన్ని కంటెంట్లు చేస్తున్నారు, మనం కూడా కొన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ కంటెంట్స్ అంటే మన ఛానల్లో ఫ్యామిలీకి సంబంధించి మా వీడియోస్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎక్కువగా ఉన్నాయి. వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాగా చూస్తున్నారు. మంది మంచిగా ఒకటైతే 1 lakh వరకు వెళ్ళింది. అంత ఆదరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇలానే ఆదరించి మంచి మంచి వీడియోస్ మీకు వచ్చేలా మీరు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ నన్ను సపోర్ట్ చేసి ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ శ్రీనివాసరెడ్డి.